వాళ్ళ ముందు వెళ్లి బట్టలు విప్పుకోవాల్సిన అవసరం ఏంటి? సమాజంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు వాళ్ళ జెండర్ ప్రూవ్ చేసుకోవడానికి ఎవరి ముందెళ్ళి బట్టలైతే ఇప్పరు కదా! నగ్నంగా అయితే చూపించుకోరు కదా! నేను ఆడ, మగ అని. అట్లాంటప్పుడు మీరెందుకు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల్ని ఎందుకు అలా అలా బట్టలు విప్పి వాళ్ళ ముందు వెళ్ళమని ఎందుకు మజ్బూర్ చేస్తున్నారు? ఇది చాలా అంటే అమానవీయమైన చర్య యాక్చువల్‌గా. ఇది మాకెవరికీ ఇష్టం లేదు. అంటే హ్మ్, సమాజంలో ఎవరికి కూడా ఇష్టం ఉండదది. ఆడవాళ్ళు, మగవాళ్ళకి కూడా ఇష్టం ఉండని హేయమైన చర్య అది. మూడోది ముఖ్యమైనది ఏంటి అనంటే, ఇందులో పెనాల్టీస్ పెంచారు. అంటే 2019 చట్టంలో ఓన్లీ ఒకే ఒకటి పెనాల్టీ ఉంది. ఏదైతే ఒకవేళ హక్కులు ఉల్లంఘన అయినా గానీ, వివక్షత చేసినా గానీ ట్రాన్స్‌జెండర్ వాళ్ళకి 6 నెలల నుంచి 2 సంవత్సరాల జైలు శిక్ష అని ఉండేది. కానీ ఇందులో 6 రకాల శిక్షలు వేరు వేరు సిట్యుయేషన్స్‌లో తీసుకొనొచ్చారు. దాని యొక్క సారాంశం ఏంటినంటే, ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయపడితే ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా వాళ్ళని మనం గుర్తించుకోవడానికి. ఇప్పుడు మమ్మల్ని మా తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సెప్ట్ చేయరు. అందుకని మేము ఫ్యామిలీ నుంచి పారిపోయి వస్తాం. మాకు స్కూల్‌లో ఎడ్యుకేషన్ కూడా దొరకదు. జాబ్స్ దొరకవు. అందుకని మేము భిక్షాటన ఒళ్ళు అమ్ముకొని మేము బ్రతుకుతాం. అలాంటప్పుడు మేము ఎవరైనా ఒక గురువు దగ్గరికెళ్ళినప్పుడు ఆ గురువు మాకు ఒక అండ కల్పిస్తారు, ఆశ్రయం కల్పిస్తారు. వాళ్ళ కింద ఉండి మేము మా జెండర్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాం ట్రాన్స్‌జెండర్‌గా. గుర్తించుకుంటాము. మాకున్న ఒకటే జీవనాధారం కాబట్టి నేను అడిగేది ఏంటంటే 2014 నుంచి సుప్రీంకోర్టు చెప్పినప్పుడు బీసీ రిజర్వేషన్ వీళ్ళకి